అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రథసప్తమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అని చెప్పి చూపించే వ్లాగ్ ఇది. ముందుగా ఉదయాన్నే గుమ్మం కడిగి పసుపు రాసి బొట్లవి పెట్టుకొని ముగ్గు వేసుకున్నాను. మనకి జిల్లేడాకులు తల మీద పెట్టుకొని స్నానం చేసే సాంప్రదాయం ఉంది కదా, దానికోసం ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత నైవేద్యం కోసం పరమాన్నం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు ధూపం వేద్దామని చెప్పి ఆవు పిడికలు తెప్పించుకున్నానండి బిగ్ బాస్కెట్ నుంచి. అవి అలాగే ఉన్నాయి. సో ఎలాగో పాలు పొంగించడానికి ఆవు పిడికలతో చేస్తారు కదా సాంప్రదాయంగా, అందుకని చెప్పి పొయ్యి మీద పెట్టుకున్నాను. అలా ఈరోజు రథసప్తమి పూజలో తులసమ్మకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో నేను ఇంటి ముందున్న తులసమ్మని తీసుకొచ్చి ఇంటి వెనకాల బాల్కనీలో పెట్టి, అలాగే ఒక పీట తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గేసి కలసం పెట్టుకొని ఆ కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమ పువ్వు వేసుకొని పైన కొబ్బరికాయ కూడా పసుపు రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి అలా ఒత్తితో దండలాగా చేసి కలశాన్ని ప్రతిష్ఠించానండి. అలా ఆ సూర్యనారాయణని ఆహ్వానించాను నా పూజలోకి. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్యనారాయణ పూజ ఈరోజు చేసుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. మనకి ఆరోగ్యం బాగోకపోయినా, పితృదోషాలున్నా, లేక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికైనా సూర్యనారాయణని ప్రార్థించడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని చెప్పి ఎంతోమంది నమ్ముతూ ఉంటారు. మనకి ఈ సూర్యనారాయణ పూజ చేసేటప్పుడు తులసమ్మ మరియు వినాయకుడిని కూడా చేసుకోవాలి పసుపుతో. నేను అక్కడ చిన్న వినాయకుడిని చేశాను. అలాగే పానకము, సలివిడి, వడపప్పు, బెల్లం ముక్క, తాంబూలము నైవేద్యంగా పెట్టి, అలాగే చిక్కుడుకాయ రథాలు చేస్తాం కదా మనం, ఏడు చిక్కుడుకాయ రథాలు. వాటిపైన నాకు చిక్కుడాకులు దొరకలేదండి, కానీ తమలపాకులు పెట్టుకోవచ్చు. చిక్కుడాకుల బదులు తమలపాకులు పెట్టుకొని వాటి మీద పరవాన్నం మరియు రేగిపళ్ళు నైవేద్యంగా ఆ సూర్యనారాయణకి సమర్పించాను. పానకం కూడా ఇవాళ ఎంతో విశేషం కదా, మనం అర్హ్యం ఇస్తాం కదా పానకము, అది కూడా చేసుకొని పెట్టుకున్నాను. అలాగే అక్కడ గ్లాస్లో పెట్టాను. అష్టోత్తరంతో మొదలుపెట్టి ఆదిత్య హృదయంతో పూజని సంపూర్ణం చేసుకున్నానండి. అలా సూర్యకిరణాలు వచ్చి ఆ కలశం మీద పడుతుంటే అచ్చం ఆ సూర్యనారాయణదే దిగొచ్చి నాతో పూజ చేయించుకుంటున్నాడని అనిపించింది. ఎంతో బాగా అనిపించిందండి. అలా బాల్కనీలో కూర్చొని ఆ చల్లటి గాలిలో నా ముక్కల మధ్య అలా పూజ చేసుకుంటూ ఆ ధూపం, ఆ వాసన, అదంతా నిజంగా ఎక్కడో స్వర్గంలో కూర్చొని చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అలా సూర్యకిరణాలు వచ్చి నన్ను తాకుతుంటే ఆయన నన్ను దీవిస్తున్నట్టు అనిపించింది. చాలామంది ప్రతి ఆదివారం సూర్యుడి గుడికి వెళ్ళి గోధుమలు దానం చేస్తూ ఉంటారు, దేవుడికి సమర్పించి వస్తూ ఉంటారు, ఆవులకు పెట్టి వస్తూ ఉంటారు. ఇటువంటివి పరిహారాలు చేయడం వల్ల కూడా ఆరోగ్యం సమస్యలు ఏమన్నా ఉన్నా, ఉద్యోగ సమస్యలు ఏమన్నా ఉన్నా అవి తీరుతాయని చెప్పి చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. కేవలం రథసప్తమి రోజే కాదండి, రోజు సూర్యుడికి దండం పెట్టుకుంటే చాలా మంచిది. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు కేవలం ఒక నమస్కారంతోనే మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నరదృష్టికి నల్లరాయన్న పగలాల్సిందే అంటారు కదా, అలా యాక్టివ్గా ఉన్న పిల్లలు కూడా చాలా డల్ అయిపోవడం, ఊరికనే ఫీవర్, కోల్డ్ ఇలాంటి సమస్యల వల్ల స్కూల్కి వెళ్ళకపోవడం, స్టడీ పైన ఫోకస్ చేయకపోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. రోజు వాళ్ళు స్నానం చేశాక స్కూల్కి వెళ్ళే ముందు ఆ సూర్యనారాయణకి నమస్కారం చేసుకొని వీలైతే ఏదైనా మంత్రం నేర్పించండి. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ కానీ, లేదంటే ఇంకేదన్నా ఆదిత్య హృదయం నుంచి కొన్ని స్తోత్రాల్లో ఏదన్నా చూసి అవి పిల్లలకి నేర్పించి చదివించే అలవాటు చేస్తే వారికి ఆరోగ్యంలో సమస్యలు, విద్యలో సమస్యలు లేకుండా ఉంటాయి. రథసప్తమి నాడు మేమైతే పరమాన్నము, రేగిపళ్ళు నైవేద్యంగా పెడతాము మరియు పానకం కూడా చేస్తాము. మీ నైవేద్యాలు ఏంటండి రథసప్తమికి? నాకు కామెంట్ చేసి చెప్పండి. అసలు నాకు జిల్లేడాకులు దొరుకుతాయని కూడా అనుకోలేదండి.
ఎందుకంటే చుట్టుపక్కల చూసినప్పుడు నాకు అసలు కనబడలేదు ముందు రోజు. నేను ఇవాళ దొరకవేమో జిల్లేడాకులు అని చెప్పి బాధపడుతుంటే సడన్గా మా పక్కన ఇంకొక ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ నాకు ఆ మొక్క కనపడింది. అదేంటో ఆశ్చర్యం, ఇన్ని రోజులు కనపడలేదు, ఆ రోజు ఉదయాన్నే కనపడింది. ఇంకా కనపడిందే ఆలస్యం, లేడికి లేచిందే పరిగని బయలుదేరి వెళ్ళి ఆకులు తెచ్చుకున్నానండి. తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని స్నానానికి 7 ఆకులు తీసుకెళ్తాం కదా, తల మీద, భుజాల మీద మరియు మోకాళ్ళ మీద పెట్టుకొని స్నానం చేయాలి కదా ఆ రోజు. అలా ఫాలో అయ్యానండి ఆ సాంప్రదాయాన్ని. రాను రాను ఇండియాలో వేరే రాష్ట్రాల్లో ఉంటేనే చాలా దొరకట్లేదండి. అంటే మేము కర్ణాటక, బెంగళూరులో ఉంటాము. మన ఆంధ్రాలో మనకి దొరికేవన్నీ ఇక్కడ చాలా వరకు దొరకకపోవచ్చు. అంటే కొన్ని ఏరియాల్లో దొరకపోవచ్చు, కొన్ని ఏరియాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియాలో దొరకవచ్చు. గుళ్ళల్లో కూడా అంతే. ఇక్కడ నవగ్రహాల గుళ్ళలో చాలా గుడుల్లో ఎలా ఉంటుందంటే మనము శనికి తైలాభిషేకం చేయడం కానీ, అవి పూలు పెట్టడం కానీ ఇవేం చేయడానికి లేకుండా కంచె వేసేస్తారు. ఎక్కడైనా మన తెలుగు వాళ్ళు వచ్చి సెటిల్ అయిన ఏరియాల్లో మాత్రమే ఎలో చేస్తారండి అలా తైలాభిషేకం చేయడానికి, నాకు తెలిసైతే. ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే ఇక్కడ మనకి నవగ్రహాలు భార్యలతో సహా ఉంటారు ఇక్కడ. అంటే కర్ణాటకలో కానీ, హిందీ సైడ్ కానీ అలా. మనకైతే కేవలం నవగ్రహాలు మాత్రమే ఉంటాయి కదా, అదొకటి గమనించాను నేను. మొత్తానికి నా పూజ సంపూర్ణమైందండి. హారతి కూడా సూర్యనారాయణుడి హారతి పాట పాడుకుంటూ కంప్లీట్ చేసుకున్నాను. మీ పూజ ఎలా జరిగిందండి? మీరు ఎలా చేసుకున్నారు? ఇవన్నీ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజుల్లో మన సాంప్రదాయాలు ఫాలో అవ్వాలంటే ఇండియాలో ఉండి కూడా చాలా కష్టమైపోతుంది. అన్నీ దొరకట్లేదు ఆ రోజుల్లో దొరికినట్టు, మా చిన్నప్పుడు దొరికినట్టు. పాపం విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో, ఇటు సెంటిమెంట్స్ ఉంటాయి, అటు చేసుకోవాలంటే అవైలబిలిటీ ఉండదు. వాళ్ళు ఎలా చేస్తున్నారో, మీలో ఎవరైనా అబ్రాడ్లో ఉంటే మీరు ఎలా చేసుకుంటున్నారో అనేది నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఆఖరిగా మనం పానకం చేస్తాం కదా, అది అర్ఘ్యం ఇస్తాం కదా, దానికోసం టెర్రస్ పైకి వెళ్ళి నేను అర్ఘ్యం ఇచ్చేసి వచ్చాను సూర్యునికి. నాతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఆ సూర్యనారాయణుడి ఆశీర్వాదాలు సంపూర్ణంగా దొరకాలని మనసారా